ఈ సమాజంలో పెళ్లి అనే బంధం ఎంతో పవిత్రమైంది. అవునా? అనవసరమైన గర్వాలకు పోయి చెప్పుడు మాటలు విని అపార్థం చేసుకొని మీ బంధాన్ని దూరం చేసుకోకండి. ఒక వ్యక్తితో ఎంతో పవిత్రంగా 7 అడుగులు నడిచినప్పుడు 7 జన్మలు తోడు ఉండకపోయినా ఈ జన్మలో అయినా ఒకరినొకరు అర్థం చేసుకొని ఆనందంగా జీవించండి. పెళ్ళంటే నూరేళ్ల పంట అని పెద్దలు, కాదు కాదు నూరేళ్ల వంట అని ఆడవాళ్ళు, కాదు కాదు నూరేళ్ల తంట అని మగవాళ్ళు. నవ్వుకోవడానికి ఇలా ఎన్ని చెప్పుకున్నా చూసేవారికి మాత్రం కన్నుల పంటలా జీవించగలిగితే ప్రతి ఇల్లు కూడా స్వర్గానికి చిరునామా అవుతుంది. గుర్తుంచుకోండి, ఒక స్త్రీ యొక్క అంతులేని ప్రేమకి సరీతుగా ప్రేమని ఇవ్వడం ఏ మగవాడికి సాధ్యం కాదు. కానీ ఒక స్త్రీ యొక్క అంతులేని ప్రేమని పొందాలంటే మాత్రం మగవాడు పెట్టి పుట్టాలి. గుర్తుంచుకోండి, ఒక ఆడదానిలో నిజమైన ప్రేమంటే మీరు అనుకునే ఆకర్షణ కాదు, మీరు అనుకునే అందము కాదు, అలాగే మీరు అనుకునే మోహము కాదు. వీటన్నిటిని కూడా అతీతమైంది స్త్రీ అంటే ప్రేమించేది. స్త్రీ అంటే లాలించేది. స్త్రీ అంటే ఈ ప్రపంచం మొత్తాన్నే తన ఒళ్ళో జోకొట్టేది. స్త్రీ అంటే తనపై ఎన్ని అగత్యాలకు పాల్పడుతున్న మగవాడికి మరో అవకాశాన్ని ఇచ్చేది. స్త్రీ అంటే ఈ విశ్వం అంతటిని కని తన కళ్ళలో పెట్టుకొని పెంచి పోషించింది. అలాంటి స్త్రీ ఏ ప్రేమ లేకుండానే అంతటి విశ్వానికి జన్మనిచ్చిందంటారా? మీరే ఆలోచించండి. ఇక కొందరు అభాగ్యులు ఉంటారు. ఆడదాని ప్రేమ అబద్ధమని, ఈ సృష్టిలో కేవలం ప్రేమ అనేది మాత్రమే నిజం, మిగతావన్నీ కూడా అబద్ధమే. ఇక అది కేవలం ఒక భార్యకు భర్త సాంగత్యంలో, భర్తకు భార్య సాంగత్యం మాత్రమే దొరుకుతుంది. దాన్ని గుర్తించగలిగితే, లేదంటే భార్య అంటే నరకం, తన ప్రేమంటే పరమ నరకంగానే కనబడుతుంది. ప్రేమలోని మాధుర్యాన్ని అర్థం చేసుకోండి. ఇక ఒక అర్థవంతమైన జీవితాన్ని ఆనందంగా జీవించండి. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా మహత్వపూర్వకమైన తత్వం ఏమిటి అంటే, మొదటిది సమయం. జన్మం నుండి మృత్యు వరకు ఉన్న ఈ సమయం, ఇదే కదా జీవితం. ఇక రెండవది జీవితం. ఇందులో మనం ఆ సమయాన్ని ఉపయోగించుకోవడం, చాలా గొప్ప గొప్ప పనులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. తరతరాలుగా వస్తున్న సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో ఒక మహత్ కార్యాన్ని చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాం. ఇక మూడవది ధనం. ఈ ధనాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ మూడు తత్వాల్లో ఒక సారూప్యత, ఒక సమానత్వం ఉంది. అది ధనమైనా, సమయమైనా, లేదా జీవితమైనా. ఇక ఆ సమానత్వం ఏమిటి అంటే, మీరు దీన్ని ఉపయోగించడం మొదలు పెట్టకపోతే అది తగ్గిపోవడం మొదలవుతుంది. ఒకవేళ మీరు ఉపయోగించడం మొదలు పెడితే ఇక అప్పుడు అది పెరగడం మొదలవుతుంది. దీన్ని చేతుల్లో గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నిస్తే ఇక అప్పుడది చేజారిపోతుంది. కానీ ఒకవేళ మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడితే అప్పుడు ఎలాంటి పనులు మొదలైతాయి అంటే, ప్రపంచంతో పాటుగా వచ్చే చెడు వల్ల కూడా మీకు మంచే జరుగుతుంది.
ఒకవేళ ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ముందు దాన్ని జాగ్రత్తగా చేయండి. ఉపయోగించుకోవాలా? లేదా జాగ్రత్తగా పరుచుకోవాలా అని అర్థమైందనుకుంటా. గుండెల నిండా మంచితనాన్ని నింపుకున్న వారికి ఎందరూ హాని తలపెట్టినని చూసినా వారి మంచితనమే వారికి అండగా నిలుస్తుంది. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం తప్పకుండా వ్యక్తిత్వంలో కనబడుతుంది. ఇక అలాంటి వ్యక్తిత్వమే జీవితానికి అందమైన బాటలు వేస్తుంది. కాదంటారా? చదువుకున్న ప్రతి వారు సంస్కారులు కారు. చదువులేని ప్రతి వారు సంస్కారహీనులు కారు. ధన పేద భేదం లేకుండా అందరిని గౌరవించగలిగేవారే మంచి సంస్కారవంతులు. గుర్తుంచుకోండి. మనసును స్వాధీనపరుచుకున్న వారికి తన మనసే బంధువు అవుతుంది. ఇక జయించలేని వారికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. నువ్వు ఒకరిని మోసం చేస్తే అది నీతో పోయేది కాదు. ఈ పిల్లలకు నీ తరువాత వాళ్ళకు కూడా శాపంగా తప్పకుండా మారుతుంది. గుర్తుంచుకోండి. అమృతం దొరికితే పంచుకునేవాళ్ళు దేవతలు. అదే అమృతం దొరికితే పిల్లలకి పెట్టేవాళ్ళే తల్లిదండ్రులు. కాదంటారా? ఈ ప్రపంచంలో పూజించవలసిన తొలి దైవం తల్లిదండ్రులు. ఈ జీవితంలో ఒక మంచి రోజు ఏదైనా ఉంది అంటే అది ఈ రోజే. మంచి గుణం ఏదైనా ఉంది అంటే అది మిన్నించే గుణం. మనిషికి భయంకరమైన రోగం అత్యాశ. మనిషిలో నీచమైంది ఈర్ష్య, అసూయ, ద్వేషం. మనిషికి రాకూడనిది విరక్తి. మనిషిలో ఉండవలసింది ఓర్పు ఇంకా బుద్ధి. మనిషి చేయకూడనిది ద్రోహం. చేయవలసింది సహాయం. మనిషికి ఆపద తెచ్చేది అతి వాగుడు. మనిషి వదిలివేయాల్సింది వాదన. వదలకుండంది స్నేహం. గుర్తుంచుకోవాల్సింది మనకు చేసిన మేలు. గుర్తుంచుకోండి. మోసం చేసే మార్గాలు 100 నేర్చుకోవడం కంటే కష్టపడే మార్గం ఒక్కటి నేర్చుకుంటే చాలు. నువ్వే కాదు, నిన్ను నమ్ముకున్న వారు కూడా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. గుర్తుంచుకోండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి.